అతనా మలనా ఆకలికి పానమంతా రోకల బండ్లు వేసి గుద్దినట్టయితే కడుపులు ఇంతంటే ఏమన్నా ఎత్తినే చల్లబడేటట్టున్నాయి. రావా ఇంత అన్నం వేసుకురావే. సరే. పేగులన్నీ ఎలకలు కొరికినట్టయితే ఎలకలు కొరుకుతానయా? గల్లకెట్లా వచ్చినాయి అవి? సొచ్చుడు కాదే గొర్రెపోతుందానా ఆకలికి పానమంతా కింది మీద అవుతుంది అంటానా. రాత్రి పడినాక ఎల్లకెళ్ళన్నది వచ్చినాయని నాకు భయం పుచ్చుకునే. అవ్వో వద్దు భయమా నీకు? బల్లిని చూసి ఇల్లెక్కి కూర్చుంటావు. నీ నాటకం నాకు తెలివే అనుకుంటానువా? అన్నమే తుపా తిందుదా. ఏం దగ్గర కారం వేసుకొచ్చినావు? ఇదేమన్నా ప్రసాదం అనే పొద్దుమాకు తినా? ఇప్పుడు ఏం కూర వండలే ఇంకా? ఉన్నకారం ఏం చేస్తావు? మూల పడేస్తా తిను. దీంతోనే కొత్త కూరలా కొడుతుంది పానం. మూతి మీదకి వెళ్ళి గుర్తే కోతి లెక్క కావాలమ్మా. ఏమనుకుంటారు? గుర్రం వచ్చినట్టు అతని మీద నా మీదకి మరవాడుకుంటా ఈ తొక్కు తినే బిత్రం లెక్క కనిపిస్తానా నీ కంటికి నేను? మొండోడని దండం కట్టమంటే గద్దెకి గూదెలా పడ్డాడంట. తింటావని అయితే పంటన్న పట్టిగానే. ఏందే కొలు పెట్టుకుందామని చూస్తాను నాతోని? దా పట్టు మరి. రొయ్యగాల మొగని కొయ్యకాల పిల్లలు దొరికినట్టు నాకు తగ్గట్టు దొరికినవే నువ్వు. ఈ నడుమ ఊకుంటే పోగడ ఎక్కువైతుంది నీకు. నీ సంగతి మా బాపుకి చెప్తావు. ఓ ఇక మీ బాప వచ్చి ఉయ్యాలగా ఊపుతాడా నన్ను? ఫోన్ చేసి చెప్పుకో. అల్లు లేకపోతే కళ్ళు కూడా పోయాడు కానీ వాడు ఆడచ్చాట ఏమో చేస్తాడట. ఏం చేస్తాడు చూస్తారా అని. ఫోన్ చేసుడు ఎందుకు? ఇవాళ వస్తాండు ఆగు, అప్పుడు చెప్తా. ఏంది మళ్ళీ వస్తాడా? పినవరమే కాదు ఇడికెళ్ళి పోయింది మళ్ళీ ఏమిటి వస్తాడు? నేను బిడ్డను కాదా? ఆయన మా బాపు కాదా? ఎందుకు రావద్దు? ఇదేమన్నా గుడి అనే ఊగా చూసిపోయేందుకు. ఏమో నీ బాపు కథ ఏందో నీకు అందేదో తర్వాత చెప్తా. మీ వాళ్ళని తీసుకొచ్చుకోంగ అద్దనా? ఎందుకు మా వాళ్ళ మీద పడేస్తావు? అత్తరు అంతే. అత్తరా? అత్తరు రాని అత్తే చూసుకుంటా. ఏమైందమ్మా ఇప్పుడే వస్తున్నావా? ఇప్పుడు వస్తున్నాడు. ఉన్నాడా మీ అన్న? ఉండకపోతే గైనట్టు పోతారు కానీ మీ ఇంట్లో బియ్యం ఉండే అనే ఆరానికి వస్తారు తినిపోతావు ఈడ. ఎద్దాసంటి అల్లుడు ఉండగా నేను ముద్దులు ముసులేంద్రా వచ్చి తినుకుంటా పోతా అయిపోయా. సరే కానీ పర్లాకం సంచి పెట్టుకుని వచ్చి నువ్వు మళ్ళీ ఎన్ని రోజులు ఉంటావు? ఏ చెప్పనే పోతా. 4 రోజులు ఉంటాకు అంతే. అయితే కానీ నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావు? నాకు బొక్క కూర ఎప్పుడు పెడతావు? నీ అసలు మామ దొరుకుతానంటే నేను లగ్గమే చేసుకునే. పాపం పోనీ తీయ నువ్వుకుంటా అంటే వారానికి ఒకసారి మరుగుతావు మావ నా ఇంటికి వచ్చడానికి. నువ్వైతే రా తాత, ఇంకొకసారి నా ఆకిలు దొక్కకుండా చేస్తా నిన్ను. అవ్వో రానే వస్తాడు కదా. అత్త నాకు తాత. అల్లుడు మంచిగున్నావా? మంచిగానే ఉన్నా. ఏం చేస్తున్నా మరి రోజు? నేనా గుడ్ల పెడతానా? నువ్వు కూడా పెడతావా? ఏంది అల్లుడు వచ్చినోని ఆకిట్లో నిల్చుండబెట్టి మాట్లాడుతున్నావు? ఇంట్లో తీసేపోవా? మంచిగుంటే మా తీసుకపోదును కానీ ఇంట్లోని నీళ్లున్నాయి మావా. నీళ్ళున్నాయా? గా ఇంట్లోకి ఎందుకు నీళ్ళ తేలుడు? తుఫాన్ లేచింది ఇది వరకు ఇంట్లో. లేకపోతే ఏంది ఏడికెళ్ళాతాయి నీళ్ళు. సాయబోర పడేది బకెట్ నీళ్ళు కుమరిచిన. ఓహో కడిగినవా? అగో మా బాపుని ఇవతల నిలబెట్టి మాట్లాడుతున్నావు. ఇంట్లోకి తీసుకొస్తేమైంది? ఇల్లు కడిగింటాడు బిడ్డ. చాయ్ బోర్లు వాడదా? మరో మంచమన్న అయిపోయాను కూసుండు. ఇప్పుడు ఆయన కూసోంగనేమన్నా లుంగి పెట్టుకుంది నానే. ఆయన వచ్చి కలవ కాడ నేనేం చేస్తా? నువ్వు ఒరకుండు. బాపు ఆయన గట్లనే మాట్లాడతాడు కానీ నువ్వు కాలు కడుక్కొని లోపలికి రా. ఇగో బాపు ఎట్లున్నవే? కొసలు కొసలు జరవతుందట. ఇక అసలు ఎట్లున్నదో చూడాలి.
మరి లేకుంటే అయితే పోతు మంచిగా ఉంటే కనిపించలేదా? ఏ ఒర్రకు ఎప్పుడు గర మాట్లాడతాయా నీకు? ఏ అల్లుడు కట్టినాడు నువ్వేం పని పోతున్నావు బిడ్డ? మరి అలా పోతున్నానే బాపు, ఇంకేం పనులు ఉంటాయి. మరి నువ్వు ఎటు పోతున్నవే? ఆయన కూడా కలవనే పోతాడు కానీ వారిని కాదు. బర్రెని కొడితే గొర్రెడ్చినట్టు నడవ నీకేం నొత్తాంది? నోరు ఊకుంటలేదా? చూసినావా మామ, నీకున్నంత కవరం ఉన్నది నీ బిడ్డ కూడా. ఎట్లా మాట్లాడుతుందో చూడు. మాట్లాడకపోతే ఇక నువ్వు చేసే పనులకు మెచ్చుకొని మెడల మీద వేసుకుంటానా? కుసున్న కడికి చాలు గాని పోయి కిలని సన్నబియ్యం ఉన్ను అరకిలంతా కోడికూర పట్టుకరాపు. సన్న బియ్యమా? గవ్వెందుకే? ఇంట్లో దొడ్డు బియ్యం ఉన్న పెట్టుకో. ఏ తింటలేదు కాదు అల్లుడు, దొడ్డుపో తింటే దొడ్డు కడతాంది, పడతలేదు. పడకపోతే నేను మట్టిపిత్త మామ, తిను. నీకు పోవాల్సినంత జాగున్నది, కావాల్సిన నీళ్ళు ఉన్నాయి. ఇక నీ ఓపిక. గట్లెందుకు పెడతా? అంతలా అయితే నువ్వు తిను, మా బాబుకి అయితే పట్టుకరాపు. మా పట్టుకత్త అల్లుండి కదా. చెప్పను రా అల్లుడు, అటే ఓకు బిడ్డ. అల్లుడికి పర్రమాటలు ఓలే, అల్లుడు ఆయన్ని దాచుకున్నాడు. A few minutes later. బియ్యమును కోడి కూర తెమ్మంటే ఉత్త చేతులు ఉప్పుకుంటా. ఏమైంది? తెద్దామనే పోయిన్నే. మొన్నటి వరదలకు బురద బాగాచి వరలన్నీ ఖరాబ్ అయినాయి అట. ఇక వరలు లేని వాటిలో ఎడికెళ్ళొస్తాయి, వాటిలో లేని బియ్యం ఎడికెళ్ళొస్తాయి. ఏడలేవాట. మరి బియ్యం లేకపోతే లేకపోయినాయి కానీ ఇంత కోడి కూర పట్టుకురాకపోయినావు, అటు చేతులతో ఎందుకు వచ్చినావు? అట్లా కూడా మా చూసిందే, కానీ పొద్దుగాల కోళ్ళు తెచ్చే బండి కుక్కడం వచ్చి బొర్ర పడ్డదట. వాడ తిరిగి నీడ దొరకలే, అందుకే అట్టి చేతులతో వస్తాను. అయ్యో, ఇప్పుడు ఎట్లా మరి మా బాబు గతి? ఎట్లే ఉన్నది, మన దొడ్డు బియ్యం పెట్టి రాత్రి కారం అయిపో తింటాడు. ఏంది దొడ్డుపో కొట్టుకారమా? ఉంటే అల్లుడు సంతానం ఏంది? ఉండకపోతే ఎడిపోతుంది, వాన బోనాలు ఆడకపోతుందా? ఏయ్ నువ్వు ఎండిపోవే, ఆయన కట్టినట్టు. బాబు ఆయన ఎప్పుడు గింతే. సన్న బియ్యం కావన్నట, సన్న బియ్యం. వారానికి ఒకసారి వచ్చుకుంటే లాగం దొబ్బినావు. ఇంకోసారి ఇంటి మొక్కన చూడకుండా చేస్తావు. బాబు కాలు రెక్కలు కడకచ్చుకోపో, అన్నం తిందు. ఏ ఎందుకు తీ బిడ్డ, ఆ దొడ్డు బియ్యం ఉంటే గొడ్డుకినట్టు రుకాలే అద్దుతి. గట్లా అంటే ఎట్లా మావా? అల్లుని ఇంటికి వచ్చి తినకుండా పోతావా? నన్ను కాలేజీలు కడకపో. ఇవాళ నీకు మండుకుంటే రావాలేపో. బాబు ఏందే మీ బాబుకు బిర్యానీ వేసినావు? నువ్వే అంటేవి కదా బియ్యం లేవు కోళ్ళు లేవు అని, అందుకే మా బాపుకి ఆన్లైన్ లా బిర్యానీ ఆర్డర్ పెట్టిన. అల్లుడు నాకు కాదు, ఇప్పుడు నీకు మండుకుంటవి. ఎందుకు జన్మించితి కలియుగమునా, ఏమి నేరము చేసితి